ఇప్పటికే ప్రభుత్వం అయితే 1919 మనీ ఆన్ హెల్త్ ఖర్చు పెడుతున్నాం. అయితే ఈరోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు రిజల్ట్స్ కూడా మనం చూస్తే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను రాను సిచ్యువేషన్ మారిపోతూ ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది హాస్పిటల్కి పోతే. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్, కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్, ఈరోజు నా ప్రజెంటేషన్లో డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్నీ కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం, ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి, అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేశాం.